రజాకార్ మూవీ అనేది లోక్సభ ఎన్నికల టైంలో రిలీజ్ కావడం దాన్ని బీజేపీ ప్రమోట్ చేస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి ఏం చెప్తారు? చాలా ముందే ట్రైలర్ వచ్చింది. సెన్సార్ బోర్డు అప్రూవల్ కోసం కొంచెం టైం పట్టింది. అందుకని ఇప్పుడు రావడం జరిగింది. లేకపోతే ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందే వచ్చేది. దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది చాలా ముందు నుంచే అది ప్రాసెస్ ఉండింది. ఆ సెన్సార్ బోర్డు అప్రూవల్ కొంచెం లేట్ అవ్వడంతో ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. కోనేరు కోనప్ప కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నాడు. సో కాంగ్రెస్ పార్టీలో పోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మీరు ఆయన మీద గెలిచిర్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నాగర్ కర్నూలు నుంచి బరిలో ఉంటున్నాడు. ఎట్లా చూడవచ్చు ఇద్దరిని? అంటే రాజకీయ పునరేకీకరణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా మనం చూసేది. కోనేరు కోనప్ప గారు బీఆర్ఎస్ నుంచి నిల్చొని ఓడిపోయినారు. ఆయన పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ నుంచి నిల్చొని బీఎస్పీ పార్టీని మొత్తానికి బీఆర్ఎస్లో విలీనం చేసి నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థిగా నిల్చుంటున్నారు. అంటే వీళ్ళకి అక్కడ ఏంటంటే ఈయన బహుజనవాదం అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ని అడ్డగోలుగా తిట్టి ఇవాళ మళ్ళీ కేసీఆర్ సంకనెక్కే ప్రయత్నం. అంటే రాజకీయాల అవసరాలు వీళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఏమైనా చేస్తారనేది అవకాశవాద రాజకీయాలు అనేది మనందరికీ అర్థమవుతుంది. కోనేరు కోనప్ప గారు ఇప్పటికీ 6 సార్లు పార్టీ మారాడు. ప్రతి ఎన్నికల కన్నా ముందు పార్టీ మారుతారు, లేకపోతే ఎలక్షన్ కన్నా తర్వాత మారుతారు. మీరు చూడండి, ఆయన చరిత్ర అంతా పార్టీలు మారడం. కాబట్టి వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. వాళ్ళకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం రాజకీయాలు తప్పించి ప్రజలకు సేవ చేద్దామనుకునేవాడు ఒక పార్టీలో ఉంటాడు. వ్యక్తిగతంగా ఎవరు అధికారంలోకి వస్తే వారు వెంట వెళ్ళేవాడు అవకాశవాది అవుతాడు. ఇప్పుడు గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అభివృద్ధి జరగలేదంటారా సిరిపూర్లో? అసలు అభివృద్ధి జరిగితే ఆయనకెందుకు అవకాశం ఇవ్వరు? నాకెందుకు అవకాశం ఇస్తారు? మీరు ఒకసారి రండి, కాన్స్టిట్యున్సీకి రండి, నియోజకవర్గంలో చూడండి, రోడ్ల పరిస్థితి చూడండి, బ్రిడ్జ్ల పరిస్థితి చూడండి, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి చూడండి, ప్రజల పరిస్థితి చూడండి, ఆదివాసుల పరిస్థితి చూడండి, ఎంత దారుణంగా ఉంది.